అనేది మనం అనుకున్నామో దానిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు వంశరామ్ బిల్డర్స్కి అండ్ అపర్ణ వాళ్ళకి ఇచ్చి మరి మన ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ముని వాళ్ళకి దారాదత్తం చేయడం జరుగుతుంది. ఏదైతే పీఎం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మాలో ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి విరుద్ధంగా మరి వాళ్ళకి ఇచ్చేసి 27 ఫ్లోర్లు కట్టేసేసి గవర్నమెంట్కి ప్రజల సొమ్ముకి చాలా నష్టం చేసే విధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. దీనిపైన విచారణ సిబిఐ విచారణ చేపట్టడానికి కంపల్సరీ కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఇవన్నీ చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్కీమ్ లో 6.5 ఎకరాలు గవర్నమెంట్ ఒక ప్రైవేట్ అపర్ణ అండ్ వంశీరామ్ బిల్డర్స్. ఈ ప్రాంతంలో జనరల్ గా మనం చూస్తాం సైట్ డెవలప్మెంట్ కావాలంటే అడ్వాన్స్ ఇవ్వాలా, గుడ్ విల్ ఇవ్వాలా. మరి ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ ఏదైనా ప్రభుత్వానికి మరి ఎదురు వాళ్లకు 33%కే డెవలప్మెంట్ చేయడం జరిగింది. 33% ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకటి, ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టేసి ఎక్కువ ప్రైవేట్ బిల్డర్ అని కూడా ఇంకెందుకు పిలవకుండా లోపల ఎందుకు చేశారు? దీని మీద పూర్తి విచారణ చేసి ప్రజల సొమ్ము ప్రజలకు దక్కాలా. ప్రజలు 200 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినాక కూడా ఈ విధంగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు. దీని మీద కంటిన్యూ మేము పబ్లిక్ తీసుకెళ్తాం, ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఈ మోసాన్ని బయటబయలు చేస్తాం. ఎక్కడ కూడా ఈ 33% కు ఈ ఏరియాలో ఇక్కడ భూమే దొరకదు. జనరల్ గా కోట్ల అడ్వాన్స్ ఇస్తారు, గుడ్ విల్ ఇస్తారు ప్రైవేట్ ప్రాపర్టీస్ అయితే. అటువంటిది వీళ్ళు ఈ విధంగా చేయడం ఇది పెద్ద దారుణం, చాలా తప్పు. దీని మీద ప్రజలకు తీసుకెళ్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇది గతంలో కూడా మేము మా యొక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. ఇది ఒక ఫెవికాల్ బంధం లాంటిది. రేవంత్ రెడ్డి అండ్ మోదీ బంధం ఇక్కడ బయటపడతా ఉన్నది. ఈరోజు బండి సంజయ్ ఒక మాట మాట్లాడట్లేదు. ఇంత ప్రైమ్ ప్లేస్ లో 6.5 ఎకరాలు, దాదాపు 7 ఎకరాలు ఒక ప్రైవేట్ సంస్థ వంశీరామ్ బిల్డర్స్ కి కేటాయించి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఏదైతే ఉన్నో మన చేతి కళాకారులకు సంబంధించిన ల్యాండ్ ని 5 ఫ్లోర్లు ఉన్న పర్మిషన్ ఈరోజు 27 ఎకరాలకు చేర్చి ఒక అప్పనంగా అట్టగట్టడం జరిగింది. ఏ పర్మిషన్ ఎక్కడున్నా ఏదన్నా ఏదైనా ల్యాండ్ డెవలప్మెంట్కి వెళ్తే 50% ల్యాండ్ ఓనర్ గానే వస్తుంది, లేదా 60% ఓనర్ కి 40% బిల్డర్ కు ఉంటుంది. అటువంటి ప్రైమ్ ఏరియా ఇది. ఈ గచ్చిబౌలి ఇంత పెద్ద ప్రైమ్ ఏరియాలో మెయిన్ రోడ్ లో నేషనల్ హైవే మెయిన్ ఆనుకొని ఉన్న 200 ఫీట్ల రోడ్ ఉన్న రోడ్లో ముందే చూస్తే రాఘవ కన్స్ట్రక్షన్ ఉంది. ఇంత ప్రైమ్ ఏరియాలో ఈ 6.5 ఎకరాలు ఒక ప్రైవేట్ సంస్థ కేటాయించి కేవలం 9,000 స్క్వేర్ ఫీట్ తీసుకోవడంలో ఇంత రాద్ధాంతం ఏముంది? ఎందుకు ఇంత అన్ని డాక్యుమెంట్స్ కానీ పర్మిషన్ కానీ దాస్తా ఉన్నారు? ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టట్లేదని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా వీళ్ళ బట్టబయలు చేస్తా ఉన్నాం. మా యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కేటీఆర్ గారు కానీ, దాసోజీ శ్రవణన్న గారు కానీ, హరీష్ రావు గారు కానీ మేమందరం కూడా ఇవన్నీ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ నేను అడుగుతా ఉన్నాం, బీజేపీ బండి సంజయ్కి ఇన్న సంబంధం ఏంటి? దీంట్లో ఏముంది? మీ షేర్ ఏముంది? మీరు బయటపెట్టాలి. మీరు ఎందుకు మౌనంగా వహిస్తా ఉన్నారు? మీరు ఎందుకు మౌనం వహిస్తారో చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి అన్ని కూడా బయట పెట్టాలి. జై తెలంగాణ. మరి ఈరోజు చూస్తున్నాం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కబ్జాలు, లూటీలు, మరి స్కామ్ల ప్రభుత్వం అని తేట తెల్లగైంది. ఎందుకంటే ఈ యొక్క ల్యాండ్ను అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఒక మాల్కు కేటాయించారు. మరి ఆ మాల్కు కేటాయించి 200 కోట్లను కూడా శాంక్షన్ చేశారు. ఆ 200 కోట్లను కూడా ఎటుపోయినా తెలియకుండా మరి ఒక బడాబాబులకు మరి మళ్ళీ వాళ్ళ కట్టబెట్టి ఒక రియల్ ఎస్టేట్ దందా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మరి ఈ యొక్క ప్రభుత్వం వివరిస్తుంది. మేము ఒక్కటే కోరుకుంటాం, అయ్యా మా ఎంపీ గారిని కూడా కోరుకుంటాం. ఎందుకంటే మా ఎంపీ గారు ప్రతిదానికి అక్కడ ఇథనాల్ అంటాడు, పెట్రోల్ అంటాడు, టేబుల్ మీద వేసుకొని చూపిస్తూ ఉంటాడు. మరి అక్కడ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ను కూడా పక్కతో పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మీరు కూడా వచ్చి ఇక్కడ దీన్ని పరిశీలించండి. ఎందుకంటే ఎంతవరకు కరెక్ట్? మీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే మరి దానికే ఒక మాల్కు కేటాయించిన ల్యాండ్ మరి బడాబాబులకు, ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించి ఇవాళ 27 ఫ్లోర్లు అంటారు. మరి 27 ఫ్లోర్లు అంటే ఇక్కడ ఎంత రష్ అవుతుంది? మరి అప్పుడైతే 5 ఫ్లోర్లు అన్నారు. మాకు ఒక మాల్ వస్తుందంటే 5 ఫ్లోర్లు అన్నారు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇక్కడ ఉన్న ట్రాఫిక్కే తట్టుకోలేకపోతున్నాం, ఉన్న రోడ్లే తట్టుకోలేకపోతున్నాం. మరి 27 ఫ్లోర్లు వేస్తే మరి ఇంకెక్కడ పోతారు? ప్రజానికానికి ఎంత ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు ఒక కాజాగూడ నుంచి ఇక్కడ రావాలంటే ½ అన్ అవర్కి ఎక్కువ పడుతుంది మాకు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ మూలన మరి 27 ఫ్లోర్లు వస్తే మరి ఇంకా ఎంత ట్రాఫిక్ వస్తుంది? అది గమనించండి. మరి ఒక సెంట్రల్ గవర్నమెంట్ పథకాన్ని తప్పుదోవ పట్టించి
మరి ఏదైతే రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా వేరేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము సిబిఐని కోరుతున్నాం. మరి మిగతా మా పెద్దవాళ్ళంతా కూడా ఎక్కడెక్కడ చేస్తారో వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేయాలని కోరుకుంటాం. మా ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ కాదు ఇది. ఎందుకంటే ఇదంతా కూడా స్కామ్ల ప్రభుత్వం. మనం చూస్తున్న ప్రతి దాంట్లో కూడా స్కామ్ ఉంది కాబట్టి స్కామ్ ప్రభుత్వం ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ప్రజలు కూడా చూస్తున్నారు. మరి టైం వచ్చినప్పుడు జవాబు చెప్తారు. జై తెలంగాణ.